అందరికీ మరణాత ప్రారంభంతో ఆరంభించుకున్నాం. తండ్రి అయిన తండ్రికి, కుమారుడైన తండ్రికి, ఆత్మ అయిన తండ్రికి, ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉన్నట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావం ఆయనకి కలుగుగాక. ఆమేన్. శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఈ శుక్రవారపు రోజున మీరు పాప కొరకు మీ రక్తం చిందించిన పరిశుద్ధ దినమున తండ్రి, నీ శిలువను, నీ శ్రమను ధ్యానించడం ద్వారా, నేను కీర్తించడం ద్వారా ఇదిగో మాకు కలిగిన ప్రతి విధమైన అవస్థ నుండి మాకు విడుదల కాబట్టి ప్రభువా, ఈ శిలువ చెంతనే మా జీవితంకి విలువ కాబట్టి తండ్రి, ప్రతి ఒక్క నీ శిలువ చెంతకు, నీ శిలువ దర్శనం వైపు ఆకర్షించుకోండి నాయన. నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఆదరణంత వరకు పరిశుద్ధాత్మ తండ్రి, మీ ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయం మాకు మెండుగా అనుగ్రహించండి. ఇవన్నిటి ద్వారా మీరు మహిమ అందుకోనండి. నీ శిలువ చెంత కూర్చున్న, నీ శిలువ చెంత నేను నిలిచి నీ శ్రమల తలను చూచున్న ప్రతి ఒక్కరికి గొప్పదైన మారు మనసు, అంతస్తు, గొప్పదైన దీవెనలు మీరు అనుగ్రహించారు కాబట్టి అంటే నీ శిలువ ధ్యానం వల్ల అందరికీ గొప్పదైన ఆత్మీయ మేలులు దయచేసి, శరీరం స్వస్థత దయచేసి మహిమ అందుకోమని వరుడుగా నాయన యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. తెలుగు క్రైస్తవ కీర్తన 3వ పాట. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, నా విన్నపము విన్నా నాథ సంస్తుతులు, నా విన్నపము విన్నా నాథ సంస్తుతులు, అపవిత్రాత్మల దర్శన మాపియున్నావు, అపవిత్రాత్మల దర్శన మాపియున్నావు, ఎప్పుడైనా వీణా కేసిరానియావు, ఎప్పుడైనా వీణా కేసిరానియావు, చెడ్డ ఆత్మల మాటలు చెవిని బడనియావు, చెడ్డ ఆత్మల మాటలు చెవిని బడనియావు, గడ్డు పలుకుల నోళ్ళు గట్టియున్నావు, గడ్డు పలుకుల నోళ్ళు గట్టియున్నావు, చెడు తలంపులు పుట్టి చెడి దుష్టాత్మలను, చెడు తలంపులు పుట్టి చెడి దుష్టాత్మలను, నా కడకు రానియవు కదలనియావు, నా కడకు రానియవు కదలనియావు, పాపములను దూర పరిచియున్నావు, పాపములను దూర పరిచియున్నావు, పాపములను గెలుచు బలమిచ్చినావు, పాపములను గెలుచు బలమిచ్చినావు, పాప ఫలితములెల్లా పారదోలితివి, ఫలితములెల్లా పారదోలితివి, శాప సాధనములు ఆపివేసితివి, శాప సాధనములు ఆపివేసితివి, దురిత నైజపు వేలు పెరిగియున్నావు, దురిత నైజపు వేలు పెరిగియున్నావు, పరిశుద్ధ నైజాసం ఇచ్చినావు, పరిశుద్ధ నైజాసం పద ఇచ్చినావు, ప్రతి వ్యాధి నిన్ స్వస్థ పరిచియ
సహస్రాదుల కాదారా మీరే అన్ని చిక్కులలో సహాయుండా వీరే అన్ని చిక్కులలో సహాయుండా వీరే నన్ను గావగల దూతలను నుంచి నావు నన్ను గావగల దూతలను నుంచి నావు నేను నమ్ము విశ్వాసమును నిచ్చినావు నేను నమ్ము విశ్వాసమును నిచ్చినావు సైతాను క్రియలకు సర్వనాశనము సైతాను క్రియలకు సర్వనాశనము నీ తలపులకెల్ల నెరవేర్పు నిజము నీ తలపులకెల్ల నెరవేర్పు నిజము సాతాను ఆటలిక సాగనీయావు సాతాను ఆటలిక సాగనీయావు కతని పంపివేసెరావు పాతాళాగ్ని కతని పంపివేసెరావు అన్ని ప్రార్థనలు నీ వాలించి ఉన్నావు అన్ని ప్రార్థనలు నీ వాలించి ఉన్నావు అన్నిటిలో మహిమ అందుకున్నావు అన్నిటిలో మహిమ అందుకున్నావు సర్వములో నీవు సర్వమై ఉన్నావు సర్వములో నీవు సర్వమై ఉన్నావు నిర్వహించితివిన నిఖిల కార్యములు నిర్వహించితివిన నిఖిల కార్యములు హల్లెలూయా 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 తండ్రి హల్లెలూయా 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 తండ్రి కలకాలము నాటి హల్లెలూయా తండ్రి కలకాలము నాటి హల్లెలూయా తండ్రి జనక కుమారాత్మ లను త్రైకుడోందు జనక కుమారాత్మ లను త్రైకుడోందు ఘనత కీర్తి మహిమ చరువు నాయందు ఘనత కీర్తి మహిమ చరువు నాయందు దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు పాపము విన్న నాథా నా విన్నపము విన్న నాథా సంస్తుతు సిలువ పాట పాడుకున్నాండి తెలుగు క్రైస్తవ కీర్తన అండి 33వ పాట ఎంత గొప్ప బొబ్బ పుట్టేను ఎంత గొప్ప బొబ్బ పుట్టేను దానితో రక్షణను ఆయను ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకు గల్వరి ఎంత గొప్ప బొబ్బ పుట్టెను
విధములగు భాషలాయెను. నలుదెసలకును జనులు పోయిరి, కలువరిపై కలుసుకొనిరి. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ ఎంతయును సమాప్తమాయెను. పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావునొందెడు సమయమందున. దేవుడా నా దేవుడా నా నేల చేయి విడిచితివి అనియా రావముగా మొరబెట్టెను యెహోవాయను తన తండ్రితోను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ ఎంతయును సమాప్తమాయెను. అందు తిమిరముఖము గడియయే, నా నీతి సూర్యుని నంత చుట్టెను బంధకంబులు. నిందవాయువులెన్నో వీచెను, కందు యేసుని ఆవరించెను. పందెముగానొక కాటు వేసెను, పాత సర్పము ప్రభువు యేసు. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ ఎంతయును సమాప్తమాయెను. శాంతమాయెనటంచు బలుకూచు, ఆ రక్షకుడు తన సొంత విలువగు ప్రాణమును వీడెను. ఇంతలోనొక భటుడు తన దగు నీటెతో ప్రభు ప్రక్క పొడవగా, చెంత చేరెడి పాపులను రక్షించు రక్తపు దారగారెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ ఎంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, యేసునకు కల్వరి మెట్టను. సంతసముతో సిల్వ గొట్టగా సూర్యుడందాకారమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను, దానితో రక్షణ ఎంతయును సమాప్తమాయెను. స్వస్థ కీర్తన, తెలుగు క్రైస్తవ కీర్తన 49వ పాట. వినరయ్యా 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 యేసు ప్రభావము. గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము. గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము. మనసు యేసుని కనుపై మలిపి యోచించిన మహిమా కనబడు నీకు అనుభవము దొరుకు. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము. గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము. కుసుమారోగి అయినా కోమాలి ఒకరుని రసమైపోవచ్చు మిగుల వ్యసన పడుచుండే. బస విడిచిన నీలో ప్రభు యేసు నింజుడా. నిసుమంతైనా సందేహింపదాయే. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము. గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము. 12 నుండి పరమా వైద్యుల
బంధువు చూకొనిన మానా ఇన్నాళ్ళకి వేళ యేసు చెన్ను ముట్ట నిర్మలానిటి నుండి విడుదలాయే తన జబ్బు పోవును అని ఆమె అనుకొనుట విశ్వాస మాయే ముదిరి అనుకున్నట్టే జబ్బు అంతటా మాయే అనుకొనుటే కష్టమా అదరుట కన్నా వినరయ్యా యేసు గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము అట్టి విశ్వాసము అమరిన రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా అట్టి విశ్వాసము అమరిన పాపికి ఎట్టి పాపమైనా ఎగిరిపోదా అట్టి విశ్వాసము అమరిన పేదల కెట్టి కొలువైనా ఎగిరిపోదా అట్టి విశ్వాసము అమరిన రుణస్తులకు ఎట్టి రుణంబైనా ఎగిరిపోదా బట్ట ఉంటూ కొనుట బహిరంగ కార్యమే గట్టి నమ్మిక మదిలో గలుగు కార్యము వినరయ్యా యేసు ప్రభావము గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము అనుకున్న పిదపాయే సుని వెనుక కుంజేరి అటు పిమ్మాట అంచంటుకొని అనుకొమ్ము క్రీస్తుని అంటేరినా అంటూ కొలము విశ్వాసము అనుచేయి చాపి వినరయ్యా యేసు ప్రభావము గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమి వేడుకొను విశ్వమంతటిని గావించిన నీ తండ్రి విశ్వాసమునుగా వింపాలేడా వినరయ్యా యేసు ప్రభావము గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము ప్రతి సోమవారము ప్రభు క్రీస్తు చిక్కు పరిహారము ప్రతివారు గుంటూరు బయట కాకానిలో స్వస్తిశాలను వెదకి చూచి వెళ్ళండి వినరయ్యా యేసు ప్రభావము గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము జనక కుమారాత్మలను దేవా స్తోత్రము మనుషులు తక్కువ మానవులనంటూ కొననీయారు నీవు కోరిన నిన్ను అంటూ కొననిచ్చి యేసు ప్రభావము గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడు నీకు అనుభవము
వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదువుకున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి 11 వచనాలు. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించాడు. కిరీటంను అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన వద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టింది. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయనందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు వెలుపలికి తీసుకుని వచ్చున్నానని వారితో నేను. ఆ మొండ కిరీటంను ఉదారంగ వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను పట్రోతులను ఆయన చూచి సిలువేమో సిలువేమో అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయన్ని తీసుకుని పోయి సిలువేయని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకు ఒక నియమం కలదు, తన దేవుని కుమారుడని ఇతడు చెప్పు, ఆ నియమం చెప్పని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికారం అయితే ఇయ్యలేదు కనుక పిలాతు నాతో మాట్లాడవా, నేను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు నేను సిలువ వేయటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే కానీ తప్ప నా మీద నీకు అధికారం ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలదనను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించిన కాక. ఆమె సంగీతం చదివించుకున్నాము. ఆ ప్రభు మోకరించి ఆయన మొరకెదము, ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దాని లక్షణం చదువుకున్నాం. ప్రేమానుపోయిన తండ్రి, నిన్ను సంస్తుతిస్తున్నాను. నీ దానముల మూలంగాను, నీ సహింపు మూలంగాను, నీ నడిపింపు మూలంగాను మా కష్టంలో నివారణ చేయు, నీ క్రియల మూలంగాను నీవు మాకు చే ఉపకారముల మూలంగాను మాకు నీవు చూపుచున్న ప్రేమను తలంచుకుని నేను స్తుతించున్నాను. కానీ నా స్తుతి నీ ప్రేమ యొక్క ఏమాత్రము జీవరాశులు కూడా ఒకనొక ప్రేమ మరియు భూలోక మండలి తల్లిదండ్రులు తన బిడ్డలను ప్రేమించడం కన్నా ఎంతో ఎక్కువగా నీవు నన్ను ప్రేమించున్నావు కనుక నా హృదయం అంతటితో కూడిన ప్రేమానంద సంస్థలు నీకు సమర్పించుతున్నాను. ఆమె. సూర్యుడు పువ్వులకెంతో సొగసైన రంగులాదు సూర్యుడై నాటి యేసు శుభగుణములాదు సూర్యుడై నాటి యేసు శుభగుణములాదు. సైతాన్ని సూత్రం చెప్పుకుందామండి. ఓ త్రియేక దేవుడైన తండ్రి, సాతాన్ని ఎదిరించిన వాక్య గ్రంథంలో రాయించిన ఇది ఇప్పుడు నీ సన్నమందు వాటిని ఎదిరించినాం. మా ఎదురు వల్ల సైతానికి వేదన నిస్సతో కలిగించము, మా ఎదురు వల్ల నీకు మహిమ సన్నము జయము కలిగించము. దైవ తండ్రి, సర్వశక్తుల సర్వశక్తులను మాకు శక్తిని దయచేయము. శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చిన 110 రాయించిన కాబట్టి మా తండ్రి అధికారం వాడుకునే కృప దయచేయము. ప్రభు నామంలో వేడుకొంచిన సర్వలోకం సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకం రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకం ఆదరించి ఆయతపరిచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలిలోకంలో బంధ సాతాన అనుసరులారా, దురాత్మల సమూహంలారా, దెయ్యంలారా, భూతంలారా, పిశాచంలారా మేము మిమ్మల్ని ఎదిరించు గద్దించున్న మా తెలుపులు గద్దెంపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆశిస్తున్నాము. ఆదాము మొదలుకొని లోకాంతం వరకు భూమి మీద ప్రవేశించిన పాపములతో పాటు వాటి ఫలితం ఇదివరకే నీ ముఖం మీదకి విసిరివేస్తున్నాం. అయితే ఇప్పుడు నీ మీదకు, నీ దూతల మీదకు అసహ్యమైనవి విసిరివేస్తున్నా
అవేమనగా బంద, చెత్త, జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, జీవరాశుల యొక్కయు, పురుగుల యొక్కయు మలినం నీ ముఖమున వేయించిన ముండ్లు, తుపాకీ గుండ్లు, కత్తులు, బల్లెములు, ఈటలు, కొట్టే కర్రలు, కొట్టే రాళ్ళు నీ మీదకి విసిరివేయించిన జీవరాశుల యొక్క శవములు కూడా నీ మీదకి విసిరివేయించిన. నీవు చెలరేగుచున్నావు కనుక మేము కూడా చెలరేగించిన. నీవు ఇప్పుడైనా మారు మనసు పొందము. తలకు సంబంధించిన పిచ్చితనము మొదలగు వ్యాధులు, చెవికి సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, నోటికి సంబంధించిన వ్యాధులు, ఊపిరికి సంబంధించిన వ్యాధులు, కాళ్ళకు సంబంధించిన వ్యాధులు, ఉదరములకు సంబంధించిన వ్యాధులు, చేతులకు సంబంధించిన వ్యాధులు, చర్మమునకు సంబంధించిన వ్యాధులు, రక్తమునకు సంబంధించిన వ్యాధులు, నాసికకు సంబంధించిన వ్యాధులు, శరీరంలో ప్రతి భాగములకు సంబంధించిన వ్యాధులు, మనసులకు కలిగే గందరగోళములు, అపనమ్మిక, భీతి, సందేహము, కోపము, అసూయ, దిగులు మొదలైనవన్నీ ఓ సాతానా నీ మీదకే విసిరివేస్తున్నాం. శిరచేదన చెప్పుకున్నాం. ప్రధాన దూత యొక్క మనసులో శిరస్సులో నాదులో దేవునితో తాను సమానమైన చేతాలను పుట్టించుకున్నాడు. ఇది అతని శిరస్సులో దేవ సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. అతని దైవ సంకల్పం వినము చేయడం హవాలో దైవాగ్ని విరుద్ధమైన తలం పుట్టించినాడు. అతని తలంపు అతని శిరస్సులో నుండి వచ్చినది. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. ఆదాము హవ్వను శాపగ్రస్తులుగా చేయమన్నది అతని శిరస్సులో ఉంది. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. ఎన్ని పర్యాయం మానవుల్లో పాపములు చేయకొరకు పుట్టించినదో అన్ని పర్యాయంలో అతని సాతాను యొక్క శిరస్సు నుండి వచ్చిచున్నదని గ్రహింపవలని. పొడపాము మనిషిని బొటన వేళ్ళ మీద ఊది పొడిలకు పోయినప్పటికీ ఆ ఊపిరి శరీరం అంతా వ్యాపించుకుని పోవునది. అలాగే ఎప్పుడో సాతాను బుద్ధిని పాపం నేటి వరకు వచ్చినది. అయితే అతని శిరస్సులో సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. పర్యాలను జ్ఞాపకం చేసుకొని ఏం తెలుస్తున్నది? దైవాగ్ని విరుద్ధమైన పాపములు చేయాలని కోరిక మనుషులో పుట్టించినది. అది సాతాను యొక్క శిరస్సులో సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. దేవుడు నేనే లేదని తన సాతాను కొండలో పుట్టించినందున వారి నాస్తికులైతే ఆ తన సాతాను యొక్క శిరస్సుకు సంబంధించిన దేవ సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. దేవుడు చేసిన ఉపకారం తలంచుకొని శుద్ధి చేయడానికి సిద్ధపడి కూర్చున్న విశ్వాస యొక్క హృదయంలోకి వెళ్ళి శుద్ధి చేయకుండా ఆపేవాడు సాతాను. కష్టం కలిగినప్పుడు అతడు దేవుని మీద విసుగుదల పుట్టించి స్థుతి జరగనీయుడు. ఒకడే కుమారుడు ఉండగా బిడ్డను కూడా దేవుడు తీసుకున్నాడు. వారు లేకపోయినాడు తల పుడితే ఎట్లు స్థుతి చేయగలరు? ఆ చెడ్డ తలంపు సాతాను యొక్క శిరస్సుకు సంబంధించినది. సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలా గుడికి ఎందుకు వెళ్ళవాలన్న తలంపు కొందరికి కలుగును. అది కూడా సాతాను శిరస్సుకు సంబంధించినదే. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించున్నాను. చదువుకున్న పిల్లలకు అందరూ మేమెందుకు తల్లిదండ్రుల మాట పెద్దల మాట వినవలను, ఎదాలంటే పెద్ద వందనం చేయవలని కొంతమంది పిల్లలు తమ ఇష్ట ప్రకారం సంచరించరు. ఇటువంటి తలంపు సాతాను శిరస్సులో దేవ సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. తిట్టుట, కొట్టుట, చంపడం వల్ల మానవుల ఇవి కూడా సాతాను యొక్క శిరస్సులో ఉన్నవి. సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును కలహములు, ఆపదలు, పాపములు సాతాను శిరస్సు తెచ్చిపెట్టిన. సాతాను శిరస్సును ఖండించిన. ఆకలి తీసుకుని తింటే ఎంత పడుకోవాలి? ఇది కూడా సాతాను యొక్క శిరస్సును ఖండించింది. సాతాను దేవుని వాక్యాన్ని ఖండించి నీ శిరస్సును ఖండించిన. ఒకరిని అల్లరి పెట్టే చేతను తప్పుడు బయట పెట్టుకున్నవి చాలా మందిలో ఉన్నవి. దాని జన్మస్థానం సాతాను యొక్క శిరస్సు అన్నబద్ధము సాతానికి సంబంధించినవి. సాతాను దేవుని వాక్యాన్ని ఖండించి నీ శిరస్సును ఖండించిన. పర్యావరణంలో ఉన్నటువంటి పాపమే కాక బైబిల్లో ఇతర చోట్ల ఉదరించిన పాపంలో అతని శిరస్సులోనివి. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖండించి నీ శిరస్సును ఖండించిన. బైబిల్లో ఉదరించిన పాపమే కాక మన కాలం వరకు వస్తున్న కొత్త కొత్త పాపలు కూడా సాతాను శిరస్సులోనివి. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖండించి నీ శిరస్సును ఖండించిన. దేవుని రాజ్యం భూమి మీద వ్యాపం పడుకున్నట్టుగా అడవులు పెట్టుట సాతాను యొక్క శిరోకార్యమే. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖండించి నీ శిరస్సును ఖండించిన. మహాముఖ్యంగా క్రీస్తును అనకుండా చేయవాడు అపవాదిలో కలిగి ఉన్నది. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖండించి నీ శిరస్సును ఖండించిన. పాపములను విసర్జించుట, రక్షణ పొందుట, రాకడకు సిద్ధపడి నీ ఊరును కొట్టి అనిపించిన అతని శిరస్సు యొక్క పని. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. పరలోకము నరకలోకంలో ఏం హీడస్ లేదు అనిపించిన అతని శిరవృత్తి. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. ఈగాక శాఖలు నుండి పాపములు అనేకములను అవి కూడా అతని శిరస్సుకు సంబంధించిన. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించున్నాను. సాతాను తన చెడ్డ దూతలంగా భూతంలో బోధపట్టింది అనిపించిన అతని పని. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. ఆ పైన ఉదహరించిన సాతాను యొక్క దురాలోచన మాత్రమే కాక కన్న దోషంలో, నేత్ర దోషంలో, హస్త దోషంలో, పాద దోషంలో ఈ మొదలైన కూడా తన శిరస్సు యొక్క పనిలో సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించిన. పైన కలిసి సాతాను యొక్క శిరస్సుకు అపవాదికి శరీరం లేదు, మన శిరస్సు వంటి శిరస్సు లేదు. అయినప్పటికీ నిరాకారంగా ఉండి 3 దుర్గుణములు ఉన్నవి. అవి తన శిరస్సు. ఓ సాతాను దేవుని వాక్యాన్ని ఖడ్గంతో నీ శిరస్సును ఖండించున్నాము. పరిచయబద్ధక. ఓ సాతాను నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిచయబద్ధక ఇస్తున్నాం. ఇది రాక వరకు వచ్చేది నా తర్వాత మేము నీకు కనబడి మా పరిచయబద్ధక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్వకార్యములు ఎందు శ్రమతో కూడిన చావు నీకు నాలను బాధించినప్పుడు రాత్రిలో పడిన శిక్షణ పైబడు నీకు ఇప్పుడు తీసిన వృద్ధన భూతంలో కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించుకుంటే కపం భీతిని కలుగు నీకు. ఏడేసిన మాట తల్లి హింస నీకు. హర్మగద్దం యుద్ధం హడలు నీకు. కడతరంలో ఏ మొట్టుగా నీకు
దేవా, పాపం ఒకటే కాదు, పాపం ప్రవేశించి ఊరుకొనట లేదు, అది వ్యాధిని కలిగించున్నది. అట్టి సమయంలో నిన్ను వేడుకొని స్వస్థత పొందుటకు పూనుకున్నాను. ఏ తప్పిదం వలన వ్యాధి చేరినదో తెలుసుకుని క్షమాపణ కోరి స్వస్థత పొందుటకు పూనుకున్నాను. ఒకవేళ వెంటనే స్వస్థత కలుగకపోయిన ఎడల ప్రార్థించి నీ దేవునితో ఔషధము వేసుకొను. నీళ్ళను ఔషధంగా నీవు నయమాన విషయంలో వాడినావు కదా. నరుడు పాపంలో పడిపోనని, అందువల్ల జబ్బు తెచ్చుకున్నాని నీకు ముందుగా తెలిసి మూలికాలు పుట్టించి అవి ఔషధములుగా వాడుకొను. జ్ఞానమును కొందరికి ఇచ్చి ఔషధములు చేయించు అనేక మందిని బాగు చేయించున్నా. ఇది నీ అద్భుతమైన కృప. అయినను మందు లేకుండా ప్రార్థన, విశ్వాస, స్తోత్రముల వలనను స్వస్థత పొందవలని నీ నామధారణ విషయంలో కోరుచున్నాము. ఆమేన్. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మన చిన్న మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మన చిన్న మందిరము. సజీవయాగముగా నీచెదవా, సజీవయాగముగా నీచెదవా, నీచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. రాత్రి ప్రార్థన చదువుకున్నాము. కొందరు అనేకమైన పనులు కల్పించుకుని పనుల్లోనే పడిపోయి ఈర్లాడుకొనొచ్చు ప్రభు యొక్క రాకడను మర్చిపోదు. ఇంతలో ఆయన వచ్చి ఎదురు చూచుచూ సిద్ధపడిన వారిని తీసుకుని పోవు. పనులు ముగించుకుని తేరు చూచినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును. అలాగే సమయం అంతా పనిపాడలతోనే కాలం గడుపువారు రాకడలో ప్రభువును కలుసుకోలేరు. మేమంటూ లోక పనుల్లో మునిగి నీ రాకడను నిర్లక్ష్యం చేయకుండా ఉండే కృప దయచేయమని నమ్మి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆమేన్. నీక సిద్ధముగాలేనని తెలిసినది నిరుకుగానం పరిశుద్ధాత్మయే నన్ను, గానం పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనును, కడకు సిద్ధము చేసి కొనును. వరదానున్నా యేసు వరదానే రమ్ము తండ్రి. ప్రకటన గ్రంథంలో సూచన చెప్తున్నాము. ప్రకటన 1:6 మనల్ని ప్రేమించుతూ తన రక్తములను పాపము నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగును గాక. ఆమేన్. ప్రకటన 1:18 భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను మృతనైతిని గాని ఇదిగో యుగాయుగములో సజీవునైనాను. మరియు మరణం యొక్క పరలోకం యొక్క తాళం నా స్వాధీనంలో ఉన్నది. ప్రకటన 4:8-9 4 జీవులు చేసిన స్తుతి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగలు చెప్పుచుండును. ఆ సింహాసనం ఆసీనుడి గాయకులు జీవించిన వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక. ప్రకటన 4:10-11 24 పెద్దలు చేసిన స్తుతి. సింహాసనం ఆసీనుడి వారి ఎదుట సాగిలపడి యుగాయుగములు జీవించిన వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తము బట్టి అవి ఉండేను, దానిని బట్టి సృష్టింపబడేది గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనని చెప్పుచు తమ కిరీటంలో నా సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన 5:9-10 4 జీవులు 24 పెద్దలు చేసిన స్తుతి. నీవే గ్రంథము తీసుకుని దాని ముద్దలు ఇప్పటికీ యోగ్యులము. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని రాజ్యంగాను యాజకులను గాను చేస్తుంది. వారి కొత్త పాట పాడుదురు. ప్రకటన 5:12 దేవదూతల స్తుతి. వారికి వధింపబడిన గొలుపుల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనని గొప్ప స్వరంతో చెప్పుచుండిరి. సమస్త సృష్టియు చేసిన సింహాసనాసీనులైన వారికి నీ గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగును కాకని చెప్పట వీటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసింది. ప్రకటన 6:9-10 హత్సాక్షులు చేసిన స్థుతి. వారి నాథ సత్యస్వరూపి పరిశుద్ధ ఎలాగ తీర్పు తీర్చకయో మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదాన చేయకయో ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. ప్రకటన 7:10 రక్షింపబడిన 144 మంది చేసిన స్థుతి. సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనులైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రకటన 7:11-12 దేవదూతల స్తుతి. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్ యుగాయుగముల వరకు మా దేవునికి
స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగుగా అక్కడ చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. ప్రకటన 10:6. పరలోకం నుండి దిగి వచ్చిన బలిష్ఠుడైన దూత చెప్పినది, పరలోకము అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రము అందులో ఉన్న వాటిని సృష్టించి యుగాయుగములు జీవించిన వానితోడు ఒట్టు పెట్టుకుని కాల్సి ఉండదు. కానీ దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ప్రకటన 11:15. పరలోకం నుండి దిగి వచ్చిన శబ్దము, ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును అన్న క్రీస్తు రాజ్యం ఆయన యుగముల వరకు ఏలుననెను. ప్రకటన 11:17, 18. 24 పెద్దలు చేసిన స్తుతి. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలము స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. జనము కోపించినందున నీ కోపం వచ్చాను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామములకు భయపడి వారిని తగిన ఫలం ఇచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయవారిని నశింపచేయుటకును సమయం వచ్చినదని చెప్పిరి. ప్రకటన 12:9. పరలోకం నుండి వచ్చిన శబ్దము, కాగా సర్వలోకము మోసపుచ్చుచు అపవాదనియు సాతానని పేరు గల అది సర్పమైన మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడింది. ప్రకటన 12:10-12. పరలోకమందు రాత్రి మగలు మన దేవుని ఎదుట సహోదరుల మీద పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణ శక్తి మన దేవుడు ఆయన, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు ఆయన. వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు. ప్రాణములు ప్రేమించిన వారు కాదు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తన సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధం గలవాడే మీ అందుకు దిగి వచ్చినాడని చెప్పాను. దేవదూత చెప్పినది, ఆయన మహిమపరచుడి. ఆయన తీర్చు గడి వచ్చిన కనుక ఆకాశంలో భూమిని సముద్రంలో జలధారలను కలుగజేసి. ప్రకటన 14:8. వేరొక దూత చెప్పినది, మోహోద్రేకంతో కూడిన తన వ్యభిచార మధ్యలో సమస్త జనము తరలించి మహాబబులోను కూలిపోయినని చెప్పాను. ప్రకటన 15:3-4. క్రోధములకు లోబడిన వారు చేసిన స్తుతి. ప్రభువా, దేవా, సర్వాధికారి, ఆశ్చర్యమైనవి యుగములకు నీ మార్గములు. ప్రభు, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరిచిన వాడెవడు? ఈ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడిన గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తుందని చెప్పుచు దేవుడి దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ప్రకటన 16:5-7. జనముల దేవదూత చెప్పినది, వర్తమాన భూతకాలంలో ఉన్న పవిత్రుడా, కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రలే. నువ్వు ఎలాగూ తీర్పు తీర్చు కనుక నువ్వు న్యాయవంతుడు అని జనముల దేవదూత చెప్పగా వింటిని. అందుకవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యము న్యాయంలో ఉన్నవని బలిపీఠం చెప్పటం వింటిని. ప్రకటన 16:15-16. ప్రభు చెప్పినది, ఇదిగో నేను దొంగ వలె వచ్చుతున్నాను. తన దిగంబరుడుగా సంచరించిన నా జనులు తన దిశ మెలకువగా తన వస్త్రం కాపాడుకుని వాడు ధన్యుడు. ప్రకటన హింసించబడి దూషించబడి కొట్టబడి ఇదిగో తండ్రి అనేక రీతులుగా అవమానపరచబడి ఇదిగో ప్రభువా, లోకమును ఎంతో ప్రేమించిన కారణాన మీరు మా కొరకు సిలువలో మీ ప్రాణములతో ప్రభు ఇంకా తను మీ చివరి రక్తపు బొట్టు వరకు మా కొరకు చెందించున్నారు తండ్రి. ప్రభు, ఇదిగో నేను ఎన్ని రీతిలో స్తుతించినా అవి కొద్దిపాటి స్తుతులే తండ్రి. నన్ను నరకము నుండి ఎవరు తప్పించగలరు? మా దేవా, రక్షకుడైన నీవే. నా ప్రభువా, సిలువదారి అయిన మీరే. సిలువను మోసుకున్న లోక పాపము మోసిన గొర్రెపిల్లమైన మీరే తండ్రి. మా భారం యావత్తు దించి వేయగలరు. అందుకే మీరు రాయించారు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నావు తండ్రి. అవును ప్రభువా, నన్ను నీ ఎదుకు వచ్చే వారికి విశ్రాంతిని కలుగు చేసేవ దేవుడవు తండ్రి. నన్ను ఏడుపు కానీ పళ్ళు కొరుకున్నట్టు లేని తండ్రి, దుఃఖమైన వేదన లేని తండ్రి, ఆ నిత్యరాజ్యము పరలోక రాజ్యము ఆ శాశ్వత తండ్రి జీవము నన్ను ప్రభు ఇచ్చుటకు ప్రభువా, నన్ను ఆ విశ్రాంతిని ఇచ్చుటకే నన్ను ప్రభు మీరు అందరినీ పిలుస్తున్నారు దేవా. అందరినీ పిలిచి ఉచితమైన రక్షణను బహుమానంగా ఇస్తున్నారు తండ్రి. నన్ను ప్రభు అందుకోకపోవడము మా వంతు కాబట్టి మీరు దానకర్త అనేక దానములు నిత్యము మాకు ఇస్తూనే ఉన్నారు కాబట్టి నాయన మీరు మాకు ఆయుష్కాలను దానంగా ఇచ్చారు కాబట్టి ఈ రోజు మేము సజీవంగా ఉండి నేను స్తుతించగలుగుతున్నాం తండ్రి. మీరు ఇచ్చిన జీవమే, మీరు ఇచ్చిన ఆయుష్కాలమే తండ్రి అనొచ్చు. ఆ సిలువ
జీవదారి ఆ లోకరక్షకుడు ఆ జీవమై ఉన్న నా దేవుడి మనం ధ్యానించలేము. కానీ తండ్రి మన విజయం చెప్పారు, యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడూ ధ్యానం చేయి ఆశతో, అన్న ఆశతో మేము ఎప్పుడు నీ సిలువ శ్రమను ధ్యానం చేయాలి దేవా. ఎప్పుడైతే నీ శ్రమను ధ్యానిస్తామో తండ్రి మా శ్రమలు మేము మర్చిపోగలము, మా శ్రమలు చులకనైన శ్రమలను మేము గుర్తించగలము, మా శ్రమలు ఏ పాటివి అని మేము తండ్రి గుర్తించగలము తండ్రి. అలసిగా ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. నీకు వందనాలు తండ్రి. ఇదిగో మా పాపములన్నీ మోసుకుని వెళ్ళావు. ఇదిగో ఇదిగో ప్రభు, ఇదిగో నా తండ్రి, ఇదిగో లోకంలో దరిద్రతను అనుభవించారు దేవా. నాయన తండ్రి, ఇదిగో మా నిమిత్తమే మీరు చేశారని మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోవాలి, మీ త్యాగమును మేము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలోనే తండ్రి ప్రజల కొరకు పాటుపడిన వారిని ఎంతో గొప్పవారుగా మేము ఇదిగో తండ్రి నాయన ప్రభు గౌరవిస్తామే, మనన చేస్తామే. మా శాశ్వత జీవం, మా ఆత్మ నరకంలో పడిపోకుండా ఉండటకు మా కొరకు రక్షణ కార్యక్రమం అంతా నన్ను ముగించింది. మేము ఎంతగా స్తుతించాలి తండ్రి, మిమ్మల్ని ఎంతగా మేము ధ్యానించాలి నాయన, ఎంతగానైనా ప్రభు మీ కృతజ్ఞతలై ఉండాలి తండ్రి. కానీ మేము ఇదిగో సిలువ గురించిన వార్త రక్షింపబడిచిన మాకు శక్తిగానే నశించిన వారికి ఇది వెర్రితనం అంటే తండ్రి. సిలువ శ్రమలు ధ్యానించాలా, లెంటును ఆచరించాలా అనేటువంటి ప్రశ్నలతో తండ్రి ఆయన ప్రభు అనేకలు ప్రభుత్వ తండ్రి శోధించి పాపంలో పడవేసి నీ సిలువ శ్రమలు ధ్యానించలేవట్లేదు తండ్రి. నీవు చేసిన త్యాగంలో ప్రభు ఇదిగో కనపరచనివ్వకుండా తండ్రి, నేను ఆరాధించకుండా అపవాదం చేస్తున్న ఆ తంత్రాలు బట్టి నేను ప్రభు నీకు దూరం వచ్చిన బిడ్డలందరూ తండ్రి నాన్న ప్రభు ప్రతి ఒక్కరిని నాన్న ప్రభు తను ఎంతో దీర్ఘ శాంతంతో ఓర్మి పట్టి నాయన ఓర్చుకొలుస్తున్నాం తండ్రి. రక్షకుడిగా మా మీద కృపను కుమ్మరిస్తున్నాం. నీ కృపకాలంలో మేము ఉన్నాం. కానీ న్యాయాధిపతికి ఒక రోజు వచ్చే దినం ఉన్నది కాబట్టి నాయన ఆ దినములకు మేము తండ్రి తీర్పు కొరకు నిలబడేవారుగా ఉండకుండా తీర్పు దేవదూతలు సైతం మీరు తీర్పు తీర్చరా అని ప్రభు వాక్యలో సెలవిచ్చావు. దేవదూతలు సైతం తీర్పు తీర్చి పెళ్లి కుమార్తె వరుసనైనా ప్రభు నాకు అందరికీ కావాలని నేను ప్రభుత్వాన్ని పాని వైపే చూస్తున్నాం తండ్రి. నేను మమ్మల్ని దృష్టించి ప్రభు నాయన సిలువదారి మమ్మల్ని దృష్టించి తండ్రి అని ప్రభుని అడుగుదాము. యేసయ్యానికి వందనాలు స్తోత్రములు నాయన ప్రభు శక్తి మంత్రము తండ్రి. నాయన ప్రభుత్వ నీ ప్రాణంలో నన్ను తిరిగి తీసుకొని రీతిగా మీరు ప్రాణంలో పెట్టారు తండ్రి. నాయన ప్రభు ఇదంతా మా కొరకే మీరు చేసినది, మా కొరకే తండ్రి. సృష్టి అంతని మా కొరకే సృజించావు సృష్టికర్తగా, రక్షణకర్తగా ఉండి రక్షణ కార్యక్రమం అంతా కూడా సమాప్తం చేస్తావు తండ్రి. ఇదిగో ప్రభు ఇదిగో పరిశుద్ధాత్మ కాలంలో కూడా తండ్రి ఇదిగో సిద్ధపరిచేటువంటి పనిలో ఉండి తండ్రి ఈ పనిని కూడా మీరు నన్ను సంపూర్తి చేయమని ఉన్నారు దేవా. ఈ సంపూర్తి అయిన వెంట మీరు అక్కడే కాబట్టి తండ్రి యేసయ్య మా ప్రభు మా తండ్రి ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ కాలంలో నన్ను ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు విననుగా కన్నావు తండ్రి. నన్ను పరిశుద్ధాత్మ దేవ మీరు చెప్పుచున్న మాటలు ఇదిగో తండ్రి మీరు మేడగలు దిగి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ కాలమే కాబట్టి నాయన ప్రతి సంఘములకు ప్రతి విశ్వాసకి ప్రతి ఒక్క ఆత్మీయ జీవితం ఎవరైతే ఆ ఆత్మీయ అంతస్తు కలిగి ఉన్నారో అందరికీ కూడా మీరు అనేక మాటలు చెప్పుచున్నారు నాయన. వినడం వినకపోవడం మా వంతు కానీ తండ్రి, బోధించడము వినిపించడం నాయన ప్రభు కనిపించి ఈ స్వరం వినిపించడం అంతా కూడా మీ వంతు కాబట్టి తండ్రి ప్రభుదిగో తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆత్మీయ చెవులు తెలుసుకున్నట్లుగా ప్రతి ఒక్కరి మనోనేత్రములు తండ్రి తెరవబడినట్లుగా ఈ ఉదయ కాలంలో ఆయన ప్రభువాని సిలువ రక్తమును ప్రతి ఒక్కరి మీదకి మరలా కుమ్మరించి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా వెలిగింపబడినట్లుగా ప్రతి ఒక్కరిదిగో పెంతెకోస్తు దినముల్లో మొదటి దినము నా తండ్రి నాన్న ప్రభుదిగో ఆనాడు శిష్యులందరి మేడగదిలోకి ఎక్కి తండ్రి మీరు చెప్పిన మాట యెరూషలేములో నిలిచి ఉండమన్నాము ఆత్మ కొరకు నాన్న ప్రభు నిలిచి ఉన్నారు తండ్రి. ఎప్పుడైతే నీ మాట అని నిలిచి ఉన్నారో వారికి ఫలించారు. ఆత్మవరం అనే ఆ వరము పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నారు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి తెప్పబడి సంఘము స్థాపించబడిన దేవ అంత గొప్ప ప్రభు మొదటి దినమా పరిశుద్ధాత్మ దినంలో మొదటి దినంలో ప్రభు ఇదిగో నీ పాలన చెందుకు నేను వచ్చినాను ప్రతి ఒక్కరు వీక్షించిన వారిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన ప్రభు ఇదిగో తండ్రి నాయన ప్రభు మేము వెలిగింపబడినట్లుగా మాలోని తండ్రి చెత్త పాపము నాన్న తండ్రి అపరిశుద్ధత అపవిత్రత యావత్తు పోవునట్లుగా అని దహించని ఇప్పుడు దించి వేయబోచున్నారు కాబట్టి మేము శుద్ధులుగా ఉండాలి కాబట్టి దేవా ఈ పరిశుద్ధ రక్తంతో తండ్రి నన్ను అందరినీ కడగండి దేవా. సర్వమానవాన్ని కడగమని నా ప్రభుని అడగవలసిన వారమై ఉన్నాము దేవా. మమ్మల్ని కడగండి దేవా. నా శరీర ప్రాణములు కడగండి, మా హృదయాన్ని కడగండి, మా తలంపులు కడగండి, నా ప్రభు మార్గములు కడగండి అని ప్రభువునే వేడుకున్నాము. యేసయ్య స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దృష్టించుచున్న తండ్రి సిలువదారి నీకు వందనములు. ఈ రక్తము గాయము రక్తం మా మీరందరి
కుమ్మరించండి నాయన, కుమ్మరించండి ప్రభా. నన్ను బాగు చేయండి, పవిత్రపరచండి, శుద్ధి చేయండి దేవా. మేము శుద్ధి అవుతేనే తండ్రి నాన్న ప్రభు మీరు మాలోకి రాగలరు, మీరు మాలో నివాసం ఉండగలరు. అప్పుడే మేము తండ్రి నేను తండ్రి చూడగలము, మా హృదయ శుద్ధులైనది ఎలా నేను చూడగలము నాయన. ఈ స్వరం వినగలము దేవా. మా చెవులకు నాన్న ప్రభు మంద స్థితి ఉంటే, మా కళ్ళకు మంద దృష్టి ఉంటే ఎలాగ నాన్న ప్రభు నిన్ను నేను గుర్తెరగగలను తండ్రి. పరిశుద్ధాత్మదేవ తండ్రి తండ్రి అనా తండ్రిలో పెద్దకొస్తు జనములో మీరు మా ఎడలేక తండ్రి విస్తారమైన కృప పొందినట్లుగా, విస్తారమైన ప్రేమతో నింపబడినట్లుగా, నీ కొరకు సాక్షులుగా ధైర్యంగా తండ్రి నాన్న ప్రభా నీ కొరకు నేను గురించి చెప్పినట్లుగా తండ్రి మీరు మాలో దిగి రండించు. ఆ ప్రభుని అడుగుదాం. స్తోత్రం. హల్లెలూయా. సిలువదారి స్తోత్రం, స్తోత్రం దేవానికి వందనాలు. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, శక్తిమంతుడా స్తోత్రం నాయన. స్తోత్రం, స్తోత్రం. ఆయోట మున్గినంగయో ఆశుద్ధుడాయేను నేనాటి పాపిని ఇప్పుడు నేనన్ను ముందుదు యేసుండు నాకు మారుగా సిల్వ జావగా శ్రీ యేసు రక్తమేపుడు శ్రావించు నాకుగా. అవును తండ్రి, ఆ పరిశుద్ధ రక్త ప్రవాహంలో నన్ను అందరినీ కూడా ముంచి తీయమని నాన్న ఉదయకాలంలో వేడుకొచ్చున్నాను నాయన. తండ్రి బాగుగా కడగండి తండ్రి, మమ్మల్ని శుద్ధి చేయండి. నన్ను మేఘం ఎక్కగలిగినటువంటి గొప్పదైన శుద్ధి నన్ను ఈ లోకంలో కావాల్సినంత శుద్ధి కాదు, మన చెప్పిన రీతిగా మేఘం ఎక్కాలి తండ్రి. ఆ రాకడ నన్ను ప్రభావ నీ రాకడలో తండ్రి మేము మేఘం ఎక్కి నీ వద్దకు రావాలి. అట్టి గొప్పదైన పరిశుద్ధత మాకు కావాలి. అట్టి పరిశుద్ధత నేర్చుకుని అందరికీ నీ దయచేయమని ఆ ప్రభుని అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ప్రతి ఒక్కరిని దృష్టించిన దేవా తండ్రి తండ్రి దిగి వచ్చిన తండ్రి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో తండ్రి ప్రతి ఒక్కరిని పరిశుద్ధ రక్తంతో కలుగుచిన దేవా అందరినీ నాన్న ప్రభుత్వ తండ్రి నాన్న ప్రభు శుద్ధి చేసి నేను బట్టి తండ్రి స్తోత్రం, స్తోత్రం. ఆయన ప్రతి ఒక్కరి మీదకి తండ్రి గోపాలమైన ఇగో తండ్రి నాయన తండ్రి ఇచ్చే కాలువలే ఈ మహిమల ప్రభావం దించి వేస్తుంది తండ్రి. స్తోత్రం ఆయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభావంతో ఇచ్చిన దేవా స్తోత్రం ఆయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి. ఇదిగో తండ్రి నేను అక్కడ సమీపం కాబట్టి నాయన మా తీర్మానము నాయన ప్రభా నీ చిత్తానుసారమైనది ఉండవాలని తండ్రి. ఈ లోకంలో మేము గొప్పవారు వాళ్ళం, ఈ లోకంలో ఏది సంపాదించాలి అది సంపాదించాలి కాదు కానీ తండ్రి బుద్ధి గల కన్యకలైతే నీ ఆత్మను సంపాదించుకున్నారు. బుద్ధి కలిగి జ్ఞానం కలిగి నీ ఆత్మ ఒకటే నాయన ప్రభా మాకు శరణ్యము. నీ ఆత్మ వల్లే మాకు పరలోక మోక్షం అని తండ్రి వారు తెలుసుకున్నారు కాబట్టి నాయన వారి తండ్రి ఈ లోకంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది నీ ఆత్మను కలిగి ఉండటమే అని తెలుసుకున్నారు దేవా. ఇదిగో ప్రభా తండ్రి నీ ఆత్మ లేని వాడు కాదన్నావు తండ్రి. ఆత్మానుసారమైన మనస్సు నన్ను ప్రభుత్వ నిత్య జీవమన్నావు ప్రభా. కాబట్టి నేను ఆత్మతో శరీర క్రియను చంపివేయమన్నావు తండ్రి. ఇవన్నీ కలిగి ఉండాలంటే నీ పరిశుద్ధాత్మ వల్లే కాబట్టి నాయన ఇదిగో తండ్రి నేటి దినాన ప్రభా మీరు నాలోకి అందరిలోకి దిగిరండి తండ్రి. నీ కొరకు ఎదురు చూచేవాడిని నీ ఆత్మతో నింపెదవు నాయన ప్రభా. నీ కొరకు నాయన ప్రభా నీ ఆత్మ కొరకు ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని ఆయన మీరు నింపుతారు కాబట్టి తండ్రి ఆయన సహాయం చేయమని నాయన ప్రభా వేడుకుంటున్నాను తండ్రి. నాయన తండ్రి నాయన ప్రభు నీ ఆత్మ వరము పరిశుద్ధాత్మ వరం మాకు ఇస్తానన్నావు. అంచె దినంలో నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు తండ్రి. కాబట్టి దేవా నీకు వందనాలు స్తోత్రం నాయన. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మను ఆయన ప్రభావ మీదకి దించివేసినప్పుడు నాయన ఇవన్నీ వరములతో ఫలములతో నింపినై ఉన్నావు కాబట్టి నాయన మేము కలిగిన తలాంతరం నీ కొరకు నమ్మకంగా వాడగా మీరు అనేక పట్టణం మీద నియమించేవారు ఉన్నారు కాబట్టి నాయన దేవానికి వందనాలు స్తోత్రం నాయన. దైవజన్ రాసిన రీతిగా పరిశోధుని చేసి నీ వరములు దయచేసి పరిశోధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశోధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా నీ పరిశోధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా
పరిశుద్ధాత్మ మా మీద వచ్చినప్పుడు నాయనా ప్రభు మీ బుద్ధి జ్ఞానములు మీ అందుగుప్తమైన మీ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు అనేక వరములతో ఫలములతో తండ్రి నింపనై ఉన్నది కాబట్టి అటు నీ ఆత్మను ప్రభు ఈ ప్రభావమును మాలోకి దించి వేసినందుకు స్తోత్రములు నాయన తండ్రి. నాయన ప్రభు మీరు ఇచ్చిన ప్రతి తలాంతులు నీ కొరకు నమ్మకంగా వాడగల భాగ్యం అందరికీ నీ దయచేయవచ్చు. ఆ ప్రభుని అడుగుదాము. మేము తలాంతులు పెట్టుకునేవాడుగా నాన్న ప్రభు ఉండకూడదు తండ్రి. నాన్న 5 తలాంతులు వాడు 2 తలాంతులు వాడు నమ్మకంగా ఉండి అనేకమైనవి పొందుకుని అనేక పట్టణం మీద నియమించబడినట్టుగా నమ్మకమైన స్థితి మేము కనబరచవలసిన వారమై ఉన్నాము. దేవా నాన్న తండ్రి తండ్రిలో నాడు తండ్రి పరిశుద్ధాత్మను పొందగా వారి శక్తి పొందగా సాక్షులుగా నిలవబడి నాన్న తండ్రి సువార్తను మోసుకొని ప్రభుత్వ నీళ్ళు మోసుకొని క్రిస్టఫర్లుగా క్రీస్తుని మోసుకొని వారి తండ్రి చెదరిపోయిన వారే అపోస్తలులు తండ్రి యోదయ సమరి భూదిగంతాల వరకు వెళ్ళి తండ్రి గోశిష్యులతో అయితే మా హిందూ దేశాలకు సైతం వచ్చి ఈ నామమును ప్రచురించాడు నాయన. మీ శక్తి అంత గొప్పది, మీ పరిశుద్ధాత్మ బలం అంత గొప్పది నాయన తండ్రి. నాన్న ప్రభు భూదిగంతాల వరకు కాదు కాదు తండ్రి, మీరు మమ్మల్ని ఎటువంటి ప్రాంతంలో నిర్మించారో ఆ ప్రాంతం చివరి వరకు కూడా మేము వెళ్ళి నీ సువార్తను మేము చెప్పాలి నాయన. కాబట్టి ఇదిగో తండ్రి 2020 సంవత్సరంలో గడిచిన 4 నెలలు కూడా ఎంతో నాన్న సురక్షితమైన కాపుదలు ఇచ్చి నన్ను అనేకుల ప్రభు నాన్న తండ్రి నీ పాదముల చెంత క్షేమంగా ఉంచావు దేవా. ఏదో మాసంలోగా పెద్దకొస్తూ దినములో మొదటి రోజును ప్రభు ఇదిగో తండ్రి నీ ప్రభావంలో నీ జీవము నీ ఆత్మను కుమరించి మా ద్వారా ఇదిగో ఏ పనినైనా ప్రభు నిమిత్తం మమ్మల్ని సజీవంగా ఉంచావో ఆ పనిని మేము తొలముట్టించే వరకు మమ్మల్ని విడిచిపెట్టదు తండ్రి అనసు. ఆ ప్రభుని అడుగుదాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. బ్రతుకు క్రీస్తే చావైతే మరి లాభము నాయన తండ్రి నీ కొరకు జీవించాలి, లేకపోతే నాయన ప్రభు నీ చెంతకు చేరి ఇంకా గొప్పదైన స్థితిలో ఉండగలం. కాబట్టి నాయన దేవ సహాయం చేయడానికి ఆ ప్రభుని అడుగుదాము నాయన ప్రభు. నీ ఆత్మ కలిగిన వారమైతే మేము తండ్రి లోకంలో నాయన తండ్రి సమస్తమును జయించి నీ చిత్తము గ్రహించగలిగిన జ్ఞానము కలిగి ఉండగల వారము, వివేచన చేయగలము తండ్రి, ఆత్మను వివేచించగలము ప్రభు. అప్పుడే మేము సరసంచడానికి నడవగలం. కాబట్టి నాయన తండ్రి ఇదిగో పరిశుద్ధ అయితే నీ ఆత్మ నాన్న తండ్రి పరిపూర్ణంగా నింపబడి తండ్రి ఇంకో విరోధులు కూడా తండ్రి ఎదిరింపలేని గొప్పదైన తండ్రి జ్ఞానంతో తండ్రి మాట్లాడాడంట దేవా. ప్రభా తండ్రి హత్సాక్షి అయిపోయాడు తండ్రి. అందుకో తండ్రి నీ ఆత్మ నింపుదల మాకు కావాలి తండ్రి. వాళ్ళు పరిపూర్ణంగా నీ ఆత్మతో నింపండి తండ్రి. అనొచ్చు ప్రభుని అర్థిద్దాము. స్తోత్రం నాయన. నా తండ్రి ఈ లోకంలో సంపూర్ణ సమర్పణ కలిగి జీవించాలంటే తండ్రి ఈ లోకం నాకు వద్దు ఏసే చాలు నాకు మేము జీవించాలంటే కేవలము మేము అనుభవాలని ఆత్మతో నింపబడితేనే అని జీవాత్మ మేము కలిగి ఉంటేనే తండ్రి తిరిగి నన్ను నీ చిత్తంలో జరిగించగలం తండ్రి. ఏసయ్య అనొచ్చు ప్రభుని అడుగుదాము. ఈ లోకంలో సంపూర్ణ సమర్పణ మేము తండ్రి నోటి వరకే ఉన్నప్పటికీ అది క్రియలోకి రావాలంటే నీ ఆత్మబలం మాకు కావాలి తండ్రి. నాన్న ప్రభువ ఈ లోకంలో అన్ని ఆటంకములే నాన్న ప్రభువ కానీ తండ్రి మీరే సహాయకులుగా ఆదరణకర్తగా తండ్రి అనాథలుగా విడవనాన్న తండ్రి మీరే మాకు తోడుండండి తండ్రి అనొచ్చు. ఆయన ప్రభుత్వంగా మమ్మల్ని సమయం చేసుకుంటున్నాం నా తండ్రి. కుటుంబ సంఘములు ప్రభావ మా పట్టణాన్ని మా దేశాన్ని సర్వమానవాన్ని చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. క్షేమాన్ని గోపదలను దయచేయండి. ప్రతి ఒక్క నీ రక్తంతో శుద్ధి చేసావు, నీ ప్రభావంతో నీ మహిమతో నింపివేయండి, నీ దహించండి, నీ కుమ్మరించండి. ఆనాడు మేడగలకు దిగి వచ్చిన రీతిగా ఈనాడు అంచె దినముల్లో ప్రభు అపాయకరమైన కాలంలో కడవరి దినముల్లో దుర్దినముల్లో మేము ఉన్నాం తండ్రి. మీరు మా మీదకి దిగిరానిదే ఇగో పిరిగితనంతో విశ్వాసంతో తండ్రి మేము నేను ప్రభు కృంగిపోతామేమో నీ ఆత్మ కుమ్మరించడం ద్వారా తండ్రి మేము ధైర్యం కలిగి నిలవబడగలము, నీ కొరకు సాక్షులుగా నిలబడగలము తండ్రి. నన్ను నీ కొరకు నన్ను తను పని చేయగలము అని ప్రభు అడుగుదాం. స్తోత్రం ఆయన తండ్రి. స్తోత్రం ఆయన. వాది అపస్తుల మీద కుమ్మరించినట్లుగా ఆత్మవర్షం కుమ్మరించినట్లు మా పెళ్లికి రండి తండ్రి అనసు ఆ ప్రభుని అడుగుదాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మడానికి వందనాలు. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ స్వాగతం తండ్రి. నాయన దిగిరండి మాలోనికి. నీకు వందనములు స్తుతులు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గో తండ్రి మా మీద జీవనది వలె ప్రభుదిగో పైన కిందకి నన్ను ప్రభు కుమ్మరిస్తున్నావు. నీకు వందనాలు చెల్లించుకున్నాను మా తండ్రి. స్తోత్రం. పరిశుద్ధ శక్తి మంత్ర నీతి మంత్ర ఇదిగో ప్రభు ఇదిగో తండ్రి శుక్రవారం దిన ప్రభు ఇదిగో ప్రతి ఒక్క రోగగ్రస్తులను జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఇవి పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత తండ్రి. కాబట్టి తను ప్రతి ఒక్క గాయపడిన హస్తము
ఆయన ప్రభా ప్రతి ఒక్క శక్తిహీనుడు బలహీనుడు రోగగ్రస్తులు మేము చాచండి తండ్రి. షుగర్లతో బీపీలతో బాధపడే బిడ్డలు తండ్రి, మెదడులో బ్రెయిన్లో సమస్యలతో లివర్కి సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన వ్యాధులు, నాన్న ప్రభుత్వ తలకు చర్మములకు సంబంధించిన వ్యాధులు, ఇతరత్ర వ్యాధులు, పేరు లేని రోగములు, నాన్న ప్రవృద్ధులకు మసలు వీలు లేని స్థితి, చంటి బిడ్డలకి నాన్న ప్రభావ నాన్న తండ్రి శక్తిహీనత, ప్రభావ గర్భిణీ స్త్రీలు బాధితుల అనారోగ్య పరిస్థితులు, మా తండ్రి నా తండ్రి ప్రభావ మా తండ్రి నాయన ఎదుగు నాయన ఇంకా అనేకమైన తండ్రి శక్తిహీనతలతో రోగములతో ప్రభావ మంచాన్ని పడి ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు ప్రభా తండ్రి, ఐసీయూలో ఉన్నవారు ప్రభా దేవా తండ్రి నన్ను చికిత్సకు వైద్యం సొమ్ము లేని వారు ప్రభు మందులు వాడిన తండ్రి స్వస్థత పొందలేని బిడ్డలు, ఆయన వ్యాధి తిరగబెట్టిన బిడ్డలు, కోవిడ్-19 వ్యాధితో బాధపడే రోగగ్రస్తులు హోమ్ క్వారంటైన్లో నన్ను తండ్రి ఐసోలేషన్ సెంటర్లో ప్రభు ఉన్న బిడ్డలు తండ్రి నన్ను బిడ్డలు నన్ను కోవిడ్-19 వ్యాధితో ప్రభు ముదిరిపోయే స్థితి, అలా చనిపోటుకు సిద్ధమైన ప్రభు అనారోగ్య పరిస్థితులతో ఉన్న బిడ్డలు కూడా నీకు సమర్పణ తండ్రి. నీవు పొందిన గాయాల చేత మాకు స్వస్థత తండ్రి. ప్రతి ఒక్కరిని కనికరించని నాయన, ప్రతి ఒక్కరిని నీ రక్తంతో చేసి స్వస్థ నాయన అడిచే ప్రభు నడవలసిన వారమైన మాము తండ్రి స్తోత్రము నాయన. దేవాన్ని గాయపడిన వస్తుంది ముట్టని స్వస్థపరచండి నాయన. నాయన ప్రభు ఎంతో మందిని మీరు స్వస్థపరిచారు, అలాగే నేటికి తండ్రి అడిచే ప్రభు నడవలసిన వారమైన నాయన. నా తండ్రి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. నా తండ్రి స్త్రీ నన్ను ఎప్పుడైతే ఈ అంచు చివర పుట్టుకున్నది తండ్రి, వెంటనే స్వస్థత పొందుకుంది దేవా. ఈనాడు కొన్ని ప్రభావాన్ని నన్ను ఏ దుర్గుణనామం కుడిదాక నేను ఉంటానన్నాము, నీ నామాన్ని స్మరణ చేసేవారు చాలా నా తండ్రి. కష్టం పోను, వ్యాధి పోను, ఏది పోదు ఏది రాదన్నావు తండ్రి. నీ నామాన్ని మాకు గొప్పదైన తండ్రి అంతస్తు తండ్రి. కాబట్టి ప్రభా ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులను వారిని స్వస్థపరచండి. మానసిక వైకల్యము, శారీరక వైకల్యం ఉన్న వారిని, దీర్ఘకాల రోగులు ముట్టడి స్వస్థపరచండి. పిచ్చి ఆసుపత్రులు ఉన్న వారిని, కుష్ఠరోగ ఆసుపత్రులు ఉన్న వారిని, ఇతర టీబీ వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు ప్రభా తండ్రి అనేక రకమైన వ్యాధులు ప్రభా, లివర్కి సంబంధించిన వ్యాధులు ప్రభా తండ్రి డాక్టర్లు కూడా చేతులు తీసిన బిడ్డలు వారిని కూడా నీ చేతులకు సమర్పణ చేస్తున్నాను నా తండ్రి. ఇంకా సాధ్యమైనది లేదు నా తండ్రి ప్రభు. నేను దినములు ఇప్పుడే తండ్రి మీరు మీ గాయపడి హస్తంతో మన ప్రభు వారిని ముట్టండి తండ్రి. స్వస్థత దయచేయండి తండ్రి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించినాను నా తండ్రి. నేను స్వస్థపరిచే హవా నేనే అన్నావు, ఏ తెగులు నీ గుడాలను సమీపించినాను, భయపడవద్దన్నావు తండ్రి. ప్రభా ఈ వ్యాధి మమ్మల్ని ఏం చేయగలదు తండ్రి. నాన్న ప్రభావించి మేము తండ్రి ఉండగల భాగ్యము దయచేయండి తండ్రి. నీకు వందనాల స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా నీ గాయము, నీ రక్తము నన్ను ప్రభు అన్న తండ్రి నన్ను గాయం చేసి కట్టువాడు మీరే ప్రభు. ప్రతి ఒక్కరిని స్వస్థత దయచేయమని తండ్రి, లేవనెత్తమని బాధను ప్రభు. ప్రతి ఒక్కరిని నన్ను ప్రభు ఇదిగో తండ్రి స్వస్థపరుస్తానన్నావు తండ్రి. నన్ను ప్రభు స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. వందనాల స్తోత్రం నాయన. చీకటి నుండి కూడా బాధ నుంచి విడిపించండి నాన్న ప్రభుత్వ తండ్రి. మనసు కలిసి గందరగోళం నుంచి మనం విచారణ నుంచి విడిపించండి. ఆత్మకు స్వస్థత ఇవ్వండి, ప్రాణానికి స్వస్థత ఇవ్వండి, శరీరంలో స్వస్థత ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన ప్రభా. నీకు వందనాలు నా తండ్రి. ఇదిగో ఇప్పుడు వరకు నేను ప్రభా ఈ సన్నిధిలోని పాలన చంద్రుడికి కూర్చుందిలో భాగం ఇచ్చావు. ఏదైనా సేవ వ్యర్థమన్నావు ప్రభా తండ్రి. అనేకమైన విషయంలో తండ్రి కార్యం జరిగించి నీవే మహిమ పొందినట్లుగా సాక్షులు ప్రపంచండి తండ్రి. నన్న ప్రభా నా సాక్షుల ద్వారా అనేకలు నన్ను శ్వాసం ఉంచగల భాగ్యం దయచేయండి తండ్రి. నీకు ప్రీతికరమైన సేవ నేను అందరూ చేయగల భాగ్యం దయచేయండి దేవానికి వందనాలు. మా మిషన్ దీవించండి, ఇతర మిషన్ దీవించండి, మిషన్ పెద్దలు దీవించిన వారి కుటుంబాల సేవలు పరిచయం దీవించండి. సేవలో నన్ను తండ్రి ఎదుగుదల వృద్ధి ఫలింపు దయచేయండి. అనేక ఆత్మల పంట అందరూ కోయగల భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరు అనేక ఆత్మలు మీకు సంపాదించి రాకల సమయంలో ప్రతి ఒక్కరు మా చింత మేము వారిని తీసుకుని రాకల భాగ్యం అందరికీ దయచేయండి తండ్రి. అలాగే శిష్యులుగా తయారు చేయండి తండ్రి. దేవా తండ్రి నన్ను ప్రభుత్వం ఈ ప్రాంతాలను అంగీకరించమని వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. మేము ప్రార్థించిన మనము స్తుతి చేయాల్సిన వారమైనాము. దేవానికి వందనాలు ప్రభా. ఇప్పటి వరకు తండ్రి నన్ను అనేక అంశంలో ప్రభా
నన్ను తండ్రి నన్ను ప్రభు ప్రతి ప్రార్థించిన సహాయం చేసిన దేవస్తోత్రం నాయన అన్ని అంశములకు చర్యగా ఆలకించామని నేను శుద్ధిస్తున్నాం తండ్రి. అన్ని అంశం నెరవేర్పులను తీసుకొచ్చామని తండ్రి స్తోత్రిస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభు తండ్రి. ఆరోగ్యము స్వస్థత రక్షణ ఆశకాలం ఇచ్చిన తండ్రి స్తోత్రం ఆయన. మారు మనసు రక్షణ ఇచ్చిన తండ్రి స్తోత్రం ప్రభు. నన్ను బాధ నుంచి విమోచించిన తండ్రి స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరి ప్రార్థన మీద నా ముద్ర వేసిన తండ్రి స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి తండ్రి నడిపించిన తండ్రి స్తోత్రం. ప్రయాణికులకు తోడున్న తండ్రి స్తోత్రం ఆయన. క్షేమంగా గమనించాల్సిన స్థానం చూసి తండ్రి స్తోత్రం. ఈ కోవిడ్-19 తెగులు అణచివేసిన తండ్రి స్తోత్రం ప్రభావ. వ్యాక్సిన్ కనిపెట్టుకుని భాగ్యం ఇచ్చిన తండ్రి స్తోత్రం. ఆ వ్యాక్సిన్ వల్ల నన్ను సంపూర్ణ స్వస్థత తండ్రి నన్ను ప్రభావానికి ఇచ్చిన తండ్రి స్తోత్రం ప్రభావ. నన్ను ప్రభుత్వందరి ప్రభావం తండ్రి స్తోత్రం. ఇప్పుడు దాసులు వాటి చెప్తున్నాను ఆత్మతో నింపినాను ప్రభావ. దీవించిన తండ్రి స్తోత్రం. మేము చేసిన ప్రార్థన పరిచయ వాక్యపరిచయం దీవించిన తండ్రి స్తోత్రం. అనేకులకు దేవుడికరంగా ఉంచిన తండ్రి స్తోత్రం. అనేకులు చేసిన ప్రార్థన పరిచయ వాక్యపరిచయం కూడా దీవించిన తండ్రి స్తోత్రం. ఇంకా తండ్రి సువార్త రాకుని వార్త వేగవంతంగా వ్యాపింప చేసిన తండ్రి స్తోత్రం. మీరే తండ్రి గొప్పదైన తండ్రి కార్యము జరిగించిన తండ్రి స్తోత్రం. ఈ స్థుతులు స్తోత్రంలో వారు వేసినామని చెల్లించిన పరమ తండ్రి అవును. స్తుతించిన మనము కొద్ది నిమిషాలు కనపడము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. అవును. తండ్రి నన్ను ప్రభుత్వ ఇంటికి వచ్చినందుకు స్తోత్రం చెల్లించుకున్నాను మా దేవ. ప్రభు మీరు మా హృదయంలో శాశ్వతంగా ఉండి మీరు అక్కడ వచ్చి పర్యంతము తండ్రి ప్రభు మమ్మల్ని సిద్ధపరచమని వరుడుగా వేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవును. మరణాత అందరికీ మరణాత.